ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ హిడెన్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మన యొక్క మొబైల్ హోమ్ బటన్ నుంచి చూడండి, ఈ హోమ్ బటన్తో మనం అంటే ఏం చేస్తాం, అంటే గూగుల్ అసిస్టెంట్ని మాత్రమే మనం ఓపెన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువ ఏం చెయ్యం కదా. కానీ ఇక్కడ మీకు లైవ్లో అంత ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి. నేను డైరెక్ట్గా స్క్రీన్ షాట్ని టేక్ అనేది చేస్తున్నాను చూడండి. నేను హోమ్ బటన్ పైన వన్ టైం ప్రెస్ అనేది చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు నాకు స్క్రీన్ షాట్ అనేది టేక్ కావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో రకాల షార్ట్ కట్ పనులని మీ యొక్క హోమ్ బటన్ తోనే మీరు చేయొచ్చు అన్నమాట. మళ్ళీ నేను ఇదే హోమ్ బటన్ ని ప్రెస్ అనేది చేస్తాను ఫ్రెండ్. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మీరు పైనుంచి నాకు క్విక్ మెనూ ఆటోమేటిక్గా కిందికి అనేది రావడం జరుగుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు పైనుంచి మెనూ బటన్స్ అయితే కంప్లీట్గా నాకు ఇక్కడ కిందికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎన్నో రకాల పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, అది మన ఈ ట్రిక్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది నేను జస్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇవన్నీ మీరు షార్ట్ కట్ మీ యొక్క హోమ్ బటన్స్తో యూజ్ చేయాలి అనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి అసిస్టెంట్ షార్ట్ కట్ అన్నమాట. ఇది గూగుల్ అసిస్టెంట్ లాగానే పనిచేయడం జరుగుతుంది. బట్ మనం షార్ట్ కట్ మెథడ్లో మనకు అన్ని పనులు చేసి పెడుతుంది అన్నమాట. స్క్రీన్ షాట్ టేక్ చేయడం, ఫ్లాష్ లైట్ని ఆన్ చేయడం, అలాంటి ఎన్నో రకాల పనులు. ఇది చూడండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు ఒక 3 పర్మిషన్స్ ని గ్రాండ్ గా అలో చేయమని అడుగుతుంది. ఆ 3 పర్మిషన్ ని మీరు గ్రాండ్ గా అలో చేసిన తర్వాత కంప్లీట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్విక్ నోట్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసి మీరు హోమ్ బటన్ ని ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. మీకు డ్రాయింగ్ నోట్ ప్యాడ్ అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎలా కావాలనుకుంటే అలా మీరు సింపుల్ గా ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు వావ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటే కాదు, మళ్ళీ సింపుల్ గా ఇదే ఆప్షన్ ని ఓపెన్ చేసినట్లయితే నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది చూడండి. దాన్ని మీరు ఇక్కడ అనేబుల్ ఆప్షన్ అంటే యాప్ చేసి కింద మీరు హోమ్ బటన్ ని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది చూడండి, అది ఆటోమేటిక్గా కిందికి అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీ నోటిఫికేషన్ మీకు ఏమేమి వచ్చాయి ఏం కథ అనేది మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీ యొక్క ఆల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఈ టాగిల్స్ ని మీరు అనేబుల్ చేయాలనుకుంటే సింపుల్ గా దీనిపై ట్యాప్ చేయండి. దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హోమ్ బటన్ పై ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా కిందికి రావడం జరుగుతుంది. మీ యొక్క టాగిల్స్ బటన్స్ అంతా వాటిని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. నెట్ ఆన్ చేయాలన్నా, వైఫై ఆన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా. అదేవిధంగా మీరు ఇన్ కేస్ స్క్రీన్ షాట్ ని క్యాప్చర్ చేయాలనుకోండి, ఈ సింపుల్ గా ఈ ఆప్షన్ ని అనేబుల్ చేయండి. దాని తర్వాత ఈ స్క్రీన్ షాట్ అనేబుల్ ఆప్షన్ అంటే యాప్ చేసినట్లయితే కింద యాక్సిస్ గా హోమ్ బటన్ ట్యాప్ అనేది చేయండి. ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్ లో మన యొక్క స్క్రీన్ షాట్ తీసేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మీకు ఇన్ కేస్ ఫ్లాష్ లైట్ అవసరం ఉంటుంది, మీరు డైరెక్ట్ గా మీ యొక్క హోమ్ బటన్ మన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు నాకు ఫ్లాష్ లైట్ ఆన్ అనేది కావడం జరిగింది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల పనులు జస్ట్ మీ యొక్క హోమ్ బటన్ తోనే చేయొచ్చు అన్నమాట. రియాక్షన్ లాక్ చేయొచ్చు, అదేవిధంగా టాగిల్ మోడ్ ని రింగర్ మోడ్ లోకి మీరు ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వన్స్ మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు కావాలనుకుంటే లేటెస్ట్ యాప్స్ ని లాంచ్ చేయొచ్చు, అదేవిధంగా లాక్ చేయొచ్చు, బ్యాక్ బటన్ గా సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా రీసెంట్ యాప్స్ ని ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఎన్నో రకాల పనులు జస్ట్ మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క హోమ్ బటన్ తోనే చేయొచ్చు అనమాట. నేను చేస్తున్నాను చూడండి, హోమ్ బటన్ ట్యాప్ చేసినట్లయితే రీసెంట్ ప్రతి ఒక్క యాప్స్ నాకు ఓపెన్ అనేది కావడం జరిగిందనమాట. ఈ విధంగా మనం ఎన్నో రకాల పనులను చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు షార్ట్ కట్ మెథడ్ లో హోమ్ బటన్ తోనే ఏ అప్లికేషన్ కావాలనుకుంటే ఆ అప్లికేషన్ కూడా ఈజీగా ఓపెన్ అనేది చేయొచ్చు అనమాట. వన్స్ కింద అప్లికేషన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.